సామాన్యుడు కాదే బాబు. రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు, నిన్నైతే ఏకంగా కౌగిలించేసుకున్నాడు. వాడినంత ఈజీగా వదలకూడదు. మన పవర్ ఏంటో చూపించాలి. జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. రే అన్నా ఏం చేస్తారేమో. ఆవో ఏంటి సిస్టర్, కొత్త చొక్కా వేసావేంటి? ఇవాళ హ్యాపీ బర్త్డే సిస్టర్. నిజమా? ఒట్టు అమ్మ తోడు. హ్యాపీ బర్త్డే వేణన్నయ్య. థ్యాంక్ యూ సిస్టర్స్. సాయంత్రం 10 డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చే. ఎందుకు సిస్టర్? నీ బర్త్డే మేం సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు సెలబ్రేట్, మరి నేనేం చేయాలి సిస్టర్? బిల్లు కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్. అప్పు చేయి తప్పు చేయి, కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి. అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే, లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు. అలాగే సిస్టర్. మంచిది. ఈ రోజు పబ్బులో వాడితో ఆడుకుంటాను చూడండి, దెబ్బకి వాళ్ళూరు పారిపోవాలంతే. మనల్ని ఎవడూ ఆపలేడు అసలు. నువ్వు పద. ఆగండి. ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ, లోపల నేను పార్టీ ఇస్తున్నాను. బిల్లు బయటికి పంపిస్తాను, మీరు రండి. ఇదేంట్రా మనల్ని మాత్రం ఆపిస్తాడు? అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదనే. ఇప్పుడు ఏం చేద్దాం? 10 నిమిషాలు టైం, 10,000 క్యాష్, మిగతాది నాకు వదిలేయి. ఏంటి? వెళ్ళండి. Hey, take this. థ్యాంక్ యూ సార్. Thanks. Yo, yo, man. No, no. Yo, come on, come on, go, go. Yo, 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 yo. God! Hey, You look like a hero. look. Fantastic. Nice dress. Thanks. Okay, come on, let's go. Thanks. Friends, ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు, లేకపోతే ట్రీట్ ఇస్తారు. కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికి తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటున్నారు. హి ఇస్ మిస్టర్ సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ అమలాపురం. శభాష్, ఆర్ది మనూరే. నన్నా. ఏ బాబోయ్. చిచ్చి, అటు కాదన్నయ్య, ఇటు. కరెక్ట్. ఎప్పుడు మనం అడుగు ఆచి తూచి వేయాలి అని నువ్వే Right. చెప్పావు కదా. ఎందుకు బందొస్తావు నువ్వు? ఎందుకు బందొస్తావు నన్ను? ఇంక మధ్యలో ఈ ముష్టి 3 రూపాయలకి నాకు గ్లాస్ సారా కూడా రాదు. చిన్నపిల్ల కొడతా నిన్ను కడితే నువ్వు ఊరుకుండా, అందుకే చిన్న పిల్లలు పట్టుకుంటా. మర్యాద చెప్తున్నాను. చిన్నపిల్ల కొడతా. అమ్మా, ఏడవ. రమ్మని చెప్పి పంపిస్తే రౌడీలు పెట్టినాను కొట్టిస్తావే నువ్వు. ఇంక నిన్ను చెప్తా కొడతాను, మళ్ళీ చంపుతానే. లేకపోతే చిన్నపిల్ల కొడతాడు రాడు, తొక్కి నారదిస్తాని అనుకున్నావు. లేకపోతే చిన్నపిల్ల మీద చేసుకుంటాడు రాడు, చంపేస్తాను. అడ్డాడు ఎవడొకమ్మ, ఇంకేమనడులే. కూర్చో. నా బంగారు తల్లి. నాన్న, నీ పేరేంటి? సరస్వతి. సరస్వత. ఏం చదువుతున్నావు? చదవట్లేదు. చదవట్లేదా? అయ్యో, ఎవరు చదువుకోకపోయినా పర్లేదు కానీ సరస్వతి చదువుకోకపోతే ఎలా? ఇదిగో, నువ్వు రేపటి నుంచి పని మానేసి బాగా చదువుకో. ఎందుకంటే మీరు పని పిల్లలు కాదమ్మా, పసిపిల్లలు. ఇదిగో, నువ్వు బాగా చదువుకుని ఇందిరాగాంధీ, మహాత్మా గాంధీ ఉన్నారుగా, వాళ్ళంత పెద్దదానం అయిపోవాలి. సరేనా? ఆ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ కాకూడదు. ఇదిగో, ఈ డబ్బులతోటి బ్రెడ్ తిని పాలు తాగి పుచ్చు. ఇదిగో, ఈ డబ్బులతోటి రేపు పొద్దున ఇడ్లీలు తిని మళ్ళీ పాలు తాగేసాయి. ఎల్లుండి ఏం చేస్తావు? ఈ డబ్బులన్నీ నువ్వు ఉంచేసుకుని బాగా తిని బాగా చదువుకో. పని మనే. ఈ డబ్బులన్నీ ఇందులో దాచేసుకో, లేకపోతే ఆడు దొబ్బేస్తాడు. జాగ్రత్త చూసుకో. నా బంగారు తల్లి. ఇదిగో, వాళ్ళు లెగిస్తే
కర్ర తీసుకుని ఆ నెత్తి మీద డబేల్ మీద కొట్టి చచ్చిపోతాడు యాదవా దామా దా వెళ్ళమ్మా ఇంకేం భయలేదు. ఎవడైనా సరే చిన్నపిల్లలు కొడితే మాత్రం నా గుండె మండిపోతాడా. 6 ఏళ్ల పిల్లల్ని చూస్తే ఎవరికైనా కాల్చాలనిపిస్తుందిరా. దాన్ని పట్టుకొని తుపాకీతో కాల్చేస్తారు. నా కొడుకులు దొరికితే చంపేస్తాను, ముక్కలు ముక్కలు నరికి చంపేస్తాను, వాడిని చంపేస్తాను. నా భోగి మంటలో పాసామాలిసి తగలబెడతాడు ఆయన శవాన్ని. లేకపోతే నా బంగారు తల్లిని చంపుతారా? రాయ్ చంపేస్తాను, వాడు వదిలిపెట్టు, చంపేస్తాను. నా బంగారు తల్లిని చంపేస్తాను, చంపేస్తాను. ఏంటి వేణు, బంగారు తల్లేంటి, చంపడం ఏంటి? ఏవైంది తనకి? లవ్ ఫెయిలియరా? ఓ రకంగా అలాంటిదే. పేరేంటి? లావణ్య. అందంగా ఉంటుందా? చాలా. ఏం చదువుకుంది? 2వ తరగతి. 2వ తరగతా? చంపేస్తాను, చంపేస్తాను. నా బంగారు అడుగు రా. ఏంట్రా మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు, ఏం చేశావు? ఏం చేసిందా? బడెగ్గొట్టి పొలాలెంట తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది. నా బంగారం బడి మానేయటమా? మీ ఇష్టం మాట్లాడకండి. అసలు ఇవాళ స్కూల్ ఉండదు. అవును మామయ్య, స్కూల్ లేదు, ప్రామిస్. ఎందుకే లేదు? ఆ స్కూల్ తాళాలు పోయి ఉంటాయి. కాదు మామయ్య, మాస్టారే పోయారు. అయ్యో అయ్యో పాపం, నిన్న కూడా చూశాను, దుక్కలా ఉన్నాడే. వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా. అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి? ఇంకా లేదండి, మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను. అయితే నువ్వు కలగనుంటావురా. చూసారా మాస్టారు, దీన్ని బడికెళ్ళమంటే మీరు పోయారని చెప్పింది. అవును, మీరెందుకు వచ్చారటు? మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు. ఏమైంది? మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేసి. ఆహా. ఏమ్మా మీరు బాగానే ఉన్నారు కదా? మా అమ్మని కూడా చంపేస్తావా నువ్వు? ఏడుస్తోంది. అన్ని మాయపోలుకురా నీకు. అన్నయ్య, దాన్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు? గారాబో ఎక్కువైపోయింది. ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామయ్యలాగే తయారవుతుందమ్మా. చూడమ్మా, ఒకే వరలో 2 కత్తులు, ఒకే బోన్లో 2 పుళ్ళు ఉండొచ్చు గాని ఒకే చూరు కింద వీళ్ళిద్దరూ మాత్రం ఉండకూడదమ్మా. దా. నాకా నెక్స్ట్ ఏం వేసి కలపను? పప్పుచారు. ఓకే. సత్యం, పక్కింటోళ్ళ మనవరాలను ఎప్పుడైనా చూసావట్రా? ఏమైంది దానికి? ఎప్పుడు చూసినా మమ్మీ డాడీ అని మొత్తం ఇంగ్లీషేనంట. ఒక ముక్క కూడా తెలుగులో మాట్లాడదంట. దానికి బాధపడడం దేనికి? లాగిన ఎత్తిపోయి ఒక పీకేవనుకో, దెబ్బకి తెలుగులో అమ్మా అని అరుస్తుంది. అన్నయ్య, హైదరాబాద్ లో మీ బావగారి ఫ్రెండ్ కి తెలిసిన పెద్ద స్కూల్ ఉందంట అన్నయ్య. ఈ వయసులో నీ చదివేంటి బావా? ఏం చేద్దామని? నాకు కాదు బావా, మన లావణ్యకి చాలా మంచి స్కూల్ అంట, పైగా ఇంగ్లీష్ మీడియం అంట. అక్కడ సీట్ దొరకడమే చాలా కష్టం అంట. ఏ అంత ఇరుగ్గా ఉంటుందా? అది కాదన్నయ్య, చాలా పెద్ద స్కూలు. అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది, చదువుకోవడానికి లైబ్రరీ ఉంది, ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట. కానీ అక్కడ మామయ్య ఉండడుగా. ఏం మాట్లాడవేంటి బావా? నాకు ఇష్టం లేదు. ఏంట్రా ఇష్టం లేదు? దాన్ని ఇక్కడ ఉంచితే పల్లెటూరు ముద్దులా తయారవుతుంది. అక్కడ పంపిస్తే బయట పుస్తకాలు మోస్తూ ఎద్దులా తయారవుతుంది. దానికి ఇంగ్లీష్ రాకపోతే రేపు బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది బావా? నేను ఉండగా దానికి బయటికి వెళ్ళి బతకాల్సిన కర్మేంటి బావా? ఇక్కడ ఉన్నంత చదువుకుంటుంది. తర్వాత పేడ పిసుక్కుంటుందా? ప్రైవేట్ పెట్టిస్తాం. పెళ్ళెలా చేస్తాం? నాకున్న 100 ఎకరాలు కట్టంగా ఇస్తాం. అది కాదురా, ఇంక ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ పెడితే తోలు తీస్తాం.
సొంత నా తల్లే మొండోడు అన్ని విడి బాపోలికలే ఎవరిని మాట్లాడినివ్వడు. ఏంటి మామయ్యని తిడుతున్నా? ఏ నా కొడుకు నేను తిట్టుకోకూడదా? షటా. వరే వా నా బంగారం ఇంత ఇదిగా ఇంగ్లీష్ మాట్లాడిస్తుండే ఇంకా కాన్వెంట్ దేనికే అది కాదన్నయ్య, ఉమ్, ఆ కాన్వెంట్ మంచిదంటావు. అయితే ఓ పని చేద్దాం, నువ్వు మరింత ఇదిగా చెప్తున్నావు కాబట్టి, బావకు తెలిసిన వాళ్ళ స్కూల్ అంటున్నావు కాబట్టి, మీ ఆయనతో చెప్పి ఆ స్కూల్ ఏదో మనలో పెట్టుకోమను, ఎంత ఖర్చుని ఇచ్చేద్దాం. దా, దా. హ్మ్.